హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రొయ్యల పచ్చడి పెడుతున్నాను. ఫస్ట్ రొయ్యలు క్లీన్ చేసేసుకుని పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకుని ఒక 5 minutes దాకా ఉంచాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఓకే, 5 minutes తర్వాత ఇట్లా వాటర్ అంతా వచ్చేసిందో చూసారా, అంతా ఇలా వచ్చేసిందో వాటర్. ఈ వాటర్ అంతా వచ్చేసిన తర్వాత తీసి ఓకే అట్లా 5 minutes తర్వాత తీసుకొచ్చిన రొయ్యల్ని జస్ట్ వేడి చేయాలి. ఇంకేమైనా ఇందులో వాటర్ ఉంటే వచ్చేస్తాయి. అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసేంత వరకు వేడి చేస్తూ ఉండాలి. ఎక్కువగా కలపకూడదు, ఇవి ముక్కలు అయిపోతాయి. చూసారుగా వాటర్ ఎట్లా వస్తుంది. ఆ రొయ్యల్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలి. నెక్స్ట్ కేజీ రొయ్యలకి 1/4 కిలో అల్లం తీసుకోవాలి. ఇంకా అల్లం పేస్ట్ రెడీ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం మసాలాకి సిద్ధం చేసుకుంటాం. ఇవన్నీ వేపుకొని కొంచెం ఫ్రై చేసుకుని గ్రైండర్ చేసుకోవాలి. అనాస పువ్వు, యాలకులు, లవంగ, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ జస్ట్ ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇంకో పౌడర్ చేసుకున్నాక ఇట్లా అవన్నిటిని వేపుకున్న తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూసారు, ఇంకా రొయ్యల్లోంచి నీరు ఇంకా వస్తూనే ఉంది. మేము పచ్చడి కోసం పల్లీలు ఆయిల్ తీసుకుంటున్నాం. ఇట్లా వాటర్ లేకుండా చూసారా ఎలా వచ్చినాయో. ఓకేనా, ఇలా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఇవి ఫ్రై చేయడం కోసం బాండీ తీసుకుని డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ తీసుకోవాలి.
ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు ఓకే. ఆయిల్ హీట్ అయింది, చాలు. మనం ఈ రొయ్యల్ని, ఉడికించిన రొయ్యల్ని ఆయిల్లో వేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా? ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్, లైక్ చేయండి ప్లీజ్. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ హైలో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హైలో పెడితే రొయ్య సరిగ్గా ఉడకదు, ఫాస్ట్గా కలర్ వచ్చేస్తుంది. మాట్లాడమా. ఇంకా ఇట్లాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి తీసేసేయాలి. ఇంకా చూసారు అట్లా గోల్డెన్ కలర్లో వచ్చినాయో? ఇప్పుడు పచ్చడికి కొంచెం ఆయిల్ వేసుకొని, అదే ఆయిల్లో ఒక 10 వెల్లుల్లి రబ్బలు, పొట్టు తీసుకున్న వెల్లుల్లి రబ్బలు వేయాలి. ఇందులో 2-3 రబ్బలు కరివేపాకు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగిపోయినాయి, కరివేపాకు రబ్బ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను, అల్లం తీసుకున్నాం కదా, అది పేస్ట్ చేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు. బ్రౌన్ రంగులో వచ్చే వరకు వేపుకోవాలి. ఇందులోనే 4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇంకా మనం పక్కనే వేపు తీసుకున్న ప్రాన్స్, అందులో కొన్ని పచ్చి వెల్లుల్లి రుబ్బలు కూడా. ఓకే, ఇట్లా ఎర్రగా వేగిపోయింది కదా. ఇందులో మనం వేపు తీసుకున్న రొయ్యల్లోనే 1 స్పూను సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, ఇందులో కూడా 1 స్పూన్ సాల్ట్, దీంట్లో కూడా 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 2-3 రబ్బలు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి, పచ్చి వెల్లుల్లిపాయలే. వేపు తీసుకున్న ప్రాన్స్లోనే ఒక పచ్చి వెల్లుల్లి రబ్బలు 4 తీసుకుని 1 స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం మసాలాలు ఎందాక తీసుకున్నాం కదా, అవి పొడి చేసుకున్నది ఒక 3 స్పూన్స్ అయింది. 3 స్పూన్స్ కలుపుకోవాలి. ఇది బాగా చల్లారించాలి, చల్లారబెట్టాలి, బాగా చల్లారబెట్టాలి. ఇందాక మనం సాల్ట్ కలిపి పెట్టినాం కదా రొయ్యల్లోనే, అందులో ఒక 50 గ్రాములు పచ్చికారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందాక 1 కిలో ఆయిల్ తీసాక తీసుకుంటాం. ఇందులో ఇంకో 50 గ్రాములు కారం కలుపుకోవాలి. రొయ్యల్లో 50 గ్రాములు కారం కలుపుకున్నాం, ఇందులో ఒక 50 గ్రామ్స్ కారం కలుపుకున్నాం. కారం కలిపిన రొయ్యల్లో కొంచెం ఇందాక వేడి చేసి తీసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కొంచెం వేసుకోవాలి. రెండు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా రొయ్యల్లో వేసేసేయాలి. చూసారా పచ్చడి అట్లాగా. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక 5 కాయలు నిమ్మరసం కలుపుకోవాలి. ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత 5 కాయలు నిమ్మరసం కలుపుకున్న తర్వాత 3 రోజులు కదుపుకుంటే పచ్చడి అలానే ఉంచాలి. ఓకే, పచ్చడి అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ట్రై చేసుకోండి. చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.